జూన్ 12 మధ్యాహ్నం హైదరాబాద్లో వాన పడుతుంటే దేశం మొత్తం షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎయిర్ ఇండియా నుంచి బయలుదేరిన ఒక బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. బయలుదేరిన 10 నిమిషాల్లోనే అనుకోకుండా ప్రమాదానికి గురై మంటల్లో తగలబడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ నుంచి మేడే మేడే కాల్ వచ్చింది. అంటే విమానం ఏదో ప్రమాదంలో ఉందని, సమస్య ఎదుర్కోబోతుంది అని అర్థం. ఏదైనా విమానం మేడే కాల్ అనేది విమానం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ప్రయాణికులు లేదా సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు పైలట్ ఇచ్చే అత్యవసర సందేశం ఈ మేడే కాల్. విమానం ఇంజన్ పనిచేయకపోవడం, విమానం మంటల్లో చిక్కుకుపోవడం, గాలిలో ఢీకొనే ప్రమాదం లేదా హైజాక్ వంటి పరిస్థితులు వంటి జరిగినప్పుడు మాత్రమే ఈ మేడే కాల్ ఇస్తారు. కొద్ది క్షణాల్లోనే విమానంలో ఏటీసీకి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధాలు తెగిపోయాయి. ఆ కాల్ ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే విమానం అదుపు తప్పి అహ్మదాబాద్కి దగ్గరలోని మేఘానీ నగర్ ఏరియాలో బీజే మెడికల్ కాలేజీ ఆసుపత్రి హాస్టల్ మెస్ పై క్రాష్ అయిపోయింది. విమానం కూలిపోయే సమయానికి మెస్ లో విద్యార్థులు రద్దీగా అధికంగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. మెస్ అంతా ధ్వంసమైపోయింది. అందులో కూడా దాదాపు 20 నుంచి 40 మంది మెడికోలు చనిపోయినట్లు చెబుతున్నారు. ఇంకా ఆ సమయంలో ఆకాశంలో మంటలు, భూమిపై భారీ శబ్దాలు, పొగతో చుట్టుముట్టిన ఆకాశం ఒక్కసారిగా నలుపెక్కిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఎవ్వరూ కూడా బతకలేకపోయారు. భారతీయులు, బ్రిటిష్ పౌరులు, చిన్న పిల్లలు, విదేశాల్లో చదువుకోబోయే స్టూడెంట్లు, వాళ్ళ ప్రయాణం అక్కడితోనే ఆగిపోయింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు, రెస్క్యూ టీం పరుగులు పెట్టి సహాయం చేయడానికి ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఈ విమానానికి పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్. అతని దగ్గర 8000 గంటలకు పైగా అనుభవం ఉంది. ఇంత అనుభవం ఉన్నవాడు కూడా చివరకు విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయాడంటే ఏదో పెద్ద టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగినట్టే కదా. విమానం మోడల్ కూడా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ప్రపంచంలో చాలా సేఫెస్ట్ విమానంగా చెప్పే మోడల్ ఇది. కానీ ఇదే మోడల్ కు ఇది మొట్టమొదటి క్రాష్. దాంతో బోయింగ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. ఇప్పుడు డీజీసీఏ, ఏఐబి, ఎయిర్ ఇండియా, బోయింగ్ అన్ని కలిసి విచారణ చేపట్టాయి. బ్లాక్ బాక్స్ ఫైండింగ్ ప్రకారం ఫ్యూయల్ లీకేజ్ అయి ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ అధికారికంగా ఏది ఇంకా ఖరారు కాలేదు. అందుకే ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు, ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇలాంటి తప్పులు ఎలా జరుగుతున్నాయని. జీవితం ఎంత జాగ్రత్తలతో ఉన్నా కూడా ఒక్కోసారి ఒక్క సెకండ్లోనే అంతమవుతుందన్న సత్యాన్ని ఈ ప్రమాదం మనకి గుర్తు చేస్తుంది. భద్రత అనేది లగ్జరీ కాదు, అది మన హక్కు. అంతటి భద్రత మన దేశంలో ఉందా? ఈ సంఘటన దురదృష్టకరమా లేదా నిర్లక్ష్యమా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. వీలైతే షేర్ కూడా చేయండి.